ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సత్యము అయ్యుండి నిత్యము నివసించువాడా, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రార్థన విషయంలో ఇంతవరకు నీవు తోడుగా ఉన్నావు. మా ప్రార్థన నువ్వు విన్నావు. నీ వాక్యము ధ్యానిస్తుండగా మమ్మల్ని దర్శించి, వాక్యము మాకు కొరకు జీవించుటకు ఆశను రేకెత్తించి, మాలో ఉన్నటువంటి అనవసరమైన భయములను తీసి, గురి లేకుండా, సంకల్పం లేకుండా బ్రతుకుతున్నటువంటి మా జీవితాలకు గురిని, సంకల్పమును వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సో, మనం ప్రకటనలో ఉన్న 7 సంఘాల్లో చివరి సంఘానికొచ్చి, సంఘము 3వ అధ్యాయము ప్రకటన 14-22 వరకు చెప్పబడింది. లవొదికయ సంఘం. ప్రకటన గ్రంథం 3:14 లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఆమె నన్నువాడును నమ్మకమైన సత్య దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. చల్లగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉన్న మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవైనావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకు నాకేమీ కొదువలేదని చెప్పు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటంవేయబడిన బంగారమును, ఈ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను కలుగునట్లు కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నేను ప్రేమించు వారిని గద్దించి గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిచ్చు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఇక్కడ యేసుప్రభు 14వ వచనంలో తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షి, దేవుని దృష్టికి ఆదియు అయిన వాడు చెప్పులను. ఆమేన్ అంటే యేసుక్రీస్తు యొక్క పేరు ఇది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఆయన ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అనువాడు. కొరింథీ పత్రికలో వాగ్దానములన్నీ క్రీస్తునందు ఉంటుంది. కాబట్టి తండ్రి ఇచ్చిన వాగ్దానాలను జరుగునుగాక అని చెప్పువాడే ఆయనకి ఇంకొక పేరు ఆమేన్ అని. నమ్మకమైనటువంటి వాడు అని చెప్తారు. నమ్మకమైనటువంటి వాడు అంటే నూతన నిబంధనలో 2 రకాలుగా వాడతారు దీన్ని. అయితే మనము దేనర్థం తీసుకుంటామంటే, నమ్మదగినటువంటి వాడు. యోహాను 20:27, గలతీ 3:9, అపోస్తల కార్యం 16:1. కాబట్టి క్షమించండి, ఈ సెన్స్ కాదు. మత్తయి 24:45, మత్తయి 25:21, 23, లూకా 12:42. ఇక్కడ రాయబడినటువంటి అర్థం వచ్చినట్టు నమ్మదగినటువంటి వాడు, విశ్వాస్యత కలిగినటువంటి వాడు. దీని ఈ అర్థాన్ని మాత్రమే దేవుని కొరకు దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో మనం చూసుకుంటాం. తర్వాత సత్య సాక్షి అంటున్నాడు. సత్యం అంటే అసత్యానికి ఆపోజిట్ అని అర్థం తండ్రి విషయంలో, పరలోక విషయంలో ఏదైతే చెప్తుందో దానికి సాక్షిగా ఉన్నాడు. ఆయన చెప్పున్నది నమ్మదగినటువంటిది అన్న అర్థంతో తీసుకోవాల్సిన అవసరం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. ఈ మాట చెప్పారు ఇక్కడ ఆదియు అని. లవొదికయ సంఘంలో కొలస్సీ సంఘం మాదిరే యేసుక్రీస్తు విషయంలో తప్పుడు బోధ ఉన్నది.
ఇప్పుడు గూడా అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు ప్రభువు అని అంటారు. ఏమంటారంటే క్రీస్తు సృష్టింపబడినవాడు కదా అని. క్రియేటెడ్ బీయింగ్. అంటే క్రియేటెడ్ బీయింగ్. అంటే దానర్థం ఏమిటి? దేవుడు కాదు అని వాళ్ళ ఉద్దేశ్యం. తప్పుడు బోధ ఇది. ఏరియన్ సిద్ధాంతం గూడా అలాంటిదే. క్రీస్తు దేవుడు కాడు. ఆయన జన్మించి కాబట్టి అందుకే మెకార్థర్ ఏమంటాడంటే, మానవుడిగా ఆయనకు ప్రారంభం ఉంది. దేవుడుగా మాత్రం ఆయనే ఆది అయ్యున్నాడు. క్రీస్తు మనిషిని పుట్టుక బిగినింగ్ అయితుంది లోకంలో. ఎందుకంటే మరియ గర్భంలో కానీ దేవుడుగా మాత్రం ఆయనే ఆది అయినాడు. కాబట్టి దేవుని సృష్టికి ఆది అయినాడు అని చెప్పబడింది. ఈ విధమైనటువంటి తప్పుడు బోధ వలన ఈ లవదీక సంఘంలో గందరగోళం ఉంది. తర్వాత ఈ చర్చ్ సరిగ్గా మార్పు చెందినదిగా కనబడటం లేదు. చాలా వింతైన సంఘం విషయం ఏమిటంటే, ఈ సంఘమును దేని విషయంలో గూడా యేసు ప్రభు ప్రశంసించలేదు. చరిత్రకారులు ఏమంటారంటే, ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క యుగాన్ని పెట్టుకుంటారు. అంటే ఎఫెసీ సంఘము, స్మరణ సంఘం, పెర్గమ సంఘము, అలాగా లవొదికయ, తర్వాత ఫిలదెల్ఫియా. ఈ లవొదికయ సంఘం అన్నటువంటిది ఏమిటంటే, అంత్యకాలంలో మనం చూసేటువంటి సంఘములో ఒకటి. ఫిలదెల్ఫియా గూడా 2. అంటే నమ్మకమైన సంఘం ఉంటుంది అంత్యకాలంలో. ఇప్పుడు మనమున్న కాలంలో అపోస్తల కాలం నుంచి, యోహాను కాలం నుంచి నమ్మకమైన దేవునికి నమ్మకంగా ఉన్న ఫిలదెల్ఫియా సంఘము, నులివెచ్చని సంఘం గూడా. 2 సంఘాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ అంతం వరకు ఇలాగే కొనసాగుతాయని. అంటే ఇప్పుడు మనము ఈ యుగంలో ఉన్న ఈ యొక్క నులివెచ్చని సంఘంగా మనం ఉన్నాం. విశ్వాసం నమ్మకంగా ఉన్న సంఘాలు గూడా ఉన్నాయి. ఈ చర్చిని మాత్రం దేవుడు ఏమాత్రం దౌర్భాగ్యమైన సంఘం ఆలోచించండి. ఒక్క మంచి క్రియ కూడా సంఘంలో లేదా? ఒక్క మంచి క్రియ గూడా ఈ సంఘంలో లేదా? చర్చెస్ అలా గూడా ఉంటాయి. ఇలాంటి చర్చెస్ ఇప్పుడు అంత్యకాలంలో కోకొల్లగా మనం చూడవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. మూడవ 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. క్రీస్తు ఈ సంఘాన్ని నిజంగా గద్దిస్తున్నట్టుగా, శిక్షిస్తున్నట్టుగా కూడా అనవచ్చు. సంఘం యొక్క స్థితి ఏమిటి? ద స్టేట్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ల్యూక్వార్మ్. నులివెచ్చగా ఉంది. దౌర్భాగ్యమైనదిగా ఉంది. దిక్కుమాలిన దానిగా ఉంది. దరిద్రుడుగా ఉంది. గుడ్డివాడుగా ఉంది. దిగంబరిగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్నాయి. కానీ చర్చ్ తన గురించి తానేమనుకుంటుందంటే, చర్చ్ అంటే సంఘస్థులు. తమ గురించి తామేమనుకుంటారు? మేము ధనవంతులము. మాకేమీ కొదువ లేదు. సెల్ఫ్ సాటిస్ఫైడ్ చర్చ్, హిపోక్రిటికల్ చర్చ్, సెల్ఫ్ డిసెప్టివ్ చర్చ్ అంటది. అంటే తను తాను తృప్తిగా ఉన్నటువంటి సంఘము, తనకు తాను తృప్తిగా ఉన్నాను అనుకుంటున్న సంఘము, వేషధారణతో కూడిన సంఘము, అలాగే తనను తాను మోసపరుచుకొనుచున్నటువంటి సంఘం. అంటే దీంట్లో ఉన్నటువంటి సభ్యులు తృప్తిగా ఉన్నారు. క్రీస్తు వలన వచ్చే తృప్తి కాదు. వారికున్న డబ్బు, పలుకుబడి, ఫ్రెండ్స్ వల్ల వచ్చే తృప్తి. తర్వాత వనరులను బట్టి వచ్చే తృప్తి. తర్వాత వేషధారణ. వాళ్ళు ఒక రకంగా లేరు. కానీ ఆ రకంగా ఉన్నట్టుగా అంటున్నారు. భక్తిగా లేరు. కానీ భక్తి కలిగిన వారు అనుకుంటారు వేషధారణ. తర్వాత ఇలాగున్నాము, బాగున్నాము అనుకుంటూ తాము మోసపరుచుకొనుచున్నారు. ఇది చర్చ్ యొక్క అజంప్షన్. రియాలిటీ వాస్తవం అన్నది దీనికి అర్థం కావడం లేదు. చాలామంది విశ్వాసులు అదే అనిపిస్తుంది. మేము రక్షణ పొందాము అంటారు.
నాకు నమ్మబుద్ధి గాదు. అడిగితే మర్యాదగుండదు గాబట్టి వయసయిపోయింటే వీళ్ళనేమి అడగను నేను. ఎందుకు? రక్షణ పొందిన వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళలోంచి ఫలమొస్తది. అది కనిపించదు. కానీ వాళ్ళకర్థం కాదు. ఇదే సెల్ఫ్ డిసెప్షన్ అని. హిపోక్రసీ అని గూడా అంటారు. ఇది చల్లగా లేదంట. అంటే చల్లగా ఉండడం అంటే క్రీస్తుని వ్యతిరేకించినది గాను, తృణీకరించినదిగా లేదు. లేక వెచ్చగా గూడా లేదు. వెచ్చగుండడం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన తీవ్రత, క్రీస్తు పట్ల ప్రేమ, క్రైస్తవ కార్యాల పట్ల ఆసక్తి. అయితే మీరు నులివెచ్చగా ఉన్నారు. దాని అర్థం ఏమిటి? యేసును తెలుసు అని ఒప్పుకుంటూ, నిజముగా ఆయనకు చెందిన వారు కారు. అంటే నామకార్థం. అన్ని దే ఆర్ క్రిస్టియన్స్ కానీ వారు క్రైస్తవులే. వాళ్ళకి సంబంధించిన చర్చ్. నులివెచ్చని స్థితి అంటే 2 అర్థాలు తీసుకోవచ్చు. ఏదో కొద్దిగా ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి, ఏదో కొంచెం కన్విక్షన్ ఉన్నవాళ్ళు అని అనుకోవచ్చు. రెండో రకం ఏమిటంటే, అసలు దేవుడు అవసరమే లేనటువంటి వాళ్ళు గూడా ఉంటారు. 2 అర్థాలివి నిలువెచ్చని స్థితి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23. ప్రభువా! ప్రభువా! నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా! ప్రభువా! మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. ఇది లుక్వార్మ్ చర్చ్ యొక్క పరిస్థితి. ప్రభువా! ప్రభువా! అని నన్ను పిలిచాడు. ప్రతి క్రైస్తవుడు అన్నం తినే ముందు ప్రార్థన చేసుకుంటాడు. ప్రయాణం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాడు. మరి వీళ్ళంతా రక్షణ పొంది దేవుని చిత్తం చేసేవాళ్ళు కాదు అని చెప్పు. వీళ్ళకి అన్ని ఆచారాలు, పద్ధతులు చేస్తారు. అన్ని రకములుగా జీవిస్తారు. కాబట్టి ఈ యొక్క నులివెచ్చనటువంటి క్రైస్తవం ఎలాగంటే యూజ్‌లెస్. ఏమాత్రము ఉపయోగం ఉండదు. ప్రయోజనం అనేది ఈ సంఘం అంటే సంఘం అంటే సభ్యుల నుంచి రాదు. చల్లగుంటే వణుకొస్తది. వేడిగుంటే కొంచెం ఏదైనా వెచ్చదనం లేకపోతే నొప్పిలాగొస్తది. నులివెచ్చగా ఉంటే దాని అర్థం ఏమి కంఫర్ట్ అనమాట. నులివెచ్చని గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నట్టు. లేకపోతే ఏసీ ఫుల్‌గా పెట్టుకోకుండా కంఫర్టబుల్ టెంపరేచర్‌లో పెట్టుకున్నప్పుడు చలి పెట్టదు, వేడి పెట్టదు. సో, అది అది నులివెచ్చని అంటే కంఫర్టబుల్ సిట్యుయేషన్. కాబట్టి దిస్ ఈస్ యూజ్‌లెస్ చర్చ్ ఇలాంటివన్నీ. నులివెచ్చని స్థితిలో ఉన్న చర్చ్ ఎప్పుడు గూడా సంఘముతో లోకముతో సమాధానకరమైన స్థితిలో ఉంటది. వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళనందరూ పొగుడుతారు. ఎవరు విమర్శించరు. ఎందుకంటే లోకంలో ఉంటే లోకంగా ఉంటారు. సంఘంలో చర్చ్‌లో ఉంటే చర్చ్ రకంగా ఉంటారు. సో, వీళ్ళకు ప్రెషర్స్ ఉండవు. అపోజిషన్ ఉండదు. క్రిటిసిజం విమర్శ ఉండదు. వీళ్ళనెవరు వేలెత్తి చూపరు. ఎందుకంటే దే ఆర్ అట్ పీస్ విత్ ద వరల్డ్. ఎందుకు అంటే వీళ్ళు నులివెచ్చని వారు. ఇలాంటి సంఘము తనను తాను ఎప్పుడు తన గురించి తనెప్పుడు ఆహ్, తృప్తి కలిగి ఉంటదని స్పర్జన్ అంటున్నాడు. ఆయన రాస్తున్నాడు. ఈళ్ళు యొక్క నులివెచ్చని చర్చ్ యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అనే విషయం ఆయన రాస్తున్నాడు. ఏమిటంట? ఏ పని జేసినా ఆత్మ సంబంధం అది సంపూర్ణ హృదయంతో చేయరంట. చచ్చినట్టే ఉంటారు. కానీ బతికున్నాం అంటుంటారు. కాబట్టి ప్రేయర్ మీటింగ్స్ అయితే ఉంటాయంట వాళ్ళకు. కొద్దిమందే వస్తారు. మిగతా కొద్దిమంది ఏం జేస్తారంటే సాయంత్రం ఇండ్ల దగ్గర టైమ్ పాస్ చేస్తారన్న. ప్రతి విషయం గూడా చక్కగా డీసెంట్‌గా ఒక పద్ధతి ప్రకారం జరగటము చూసి తృప్తి పడతారు. అయితే వాళ్ళకి ఆసక్తి గాని, తీవ్రత అనేది కొద్దిగా చాలు ఇంతకంటే ఎక్కువ ఎందుకు చేయాలి? ఇది నులివెచ్చని సంఘం యొక్క స్థితి. దేవుడేమంటున్నాడు? నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. దేన్ని ఉమ్మి వేస్తాము? నోట్లో చేదుగున్న దాన్ని అసహ్యమైన దాన్ని డర్టీ థింగ్. అయితే తమను తాము మోసం చేసుకుంటూ, వేషధారణతో ఉంటూ, తర్వాత స్వీయ తృప్తి కలిగినటువంటి వారైన మిమ్మల్ని నేను ఊసేస్తాను. అంటే మిమ్మల్ని నేను తృణీకరిస్తాను. ఐ విల్ రిజెక్ట్ యూ. ఇలా జరుగుతదా అని భయమేస్తుంది. మనం ఇలా ఉన్నామా? లేకుంటే బాగున్నామా? పరీక్ష తర్వాత 17 వచనంలో చాలా సివియర్‌గా దేవుడు వీళ్ళని గద్దించాడన్నమాట.
7 రకములైనటువంటి విధంగా ఎస్టిమేషన్ ఉంది సంఘాని విషయంలో. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగా లేవు. నువ్వు నులివెచ్చగా ఉన్నావు. తర్వాత ఇంకేమంటాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని. ఇలా 7 రకాలుగా దేవుడు వీళ్ళని కొలిచాడనమాట. ఒక విశ్వాసి జీవితాన్ని కొలిస్తే ఇన్ని రకాలుగా ఉండవచ్చు అని. అంటే ఏంటి? ఆహ్, నువ్వు దౌర్భాగ్యుడు, రిచ్చోడు అంటే ఏమిటి? అంటే ఒక బానిస మాదిరి ఉన్నావు పాపం విషయం. తర్వాత మిజరబుల్ అంటాడు. అంటే దయనీయమైనటువంటి స్థితి ఆత్మ సంబంధ విషయాలు. నువ్వు ధనవంతుడవు కాదు అని. ఒక ఆత్మ సంబంధ విషయాల్లో భిక్షగాడి మాదిరి ఉన్నావు. ఏమి ఇతరులకు ఇవ్వడానికి నీ ద్వారా ఒక మనిషి రక్షణలోకి రాలేడు. రావడం లేదు. నీ ప్రార్థన ద్వారా పక్కన వ్యక్తి ద్వారా దరిద్రుడవు కానీ నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు. అది దానర్థం. హూ క్రౌచెస్ అండ్ క్రింజెస్ బెగ్గర్ అని ట్రాన్స్‌లేషన్. నువ్వు గుడ్డివాడవు అంటావు. కళ్ళు, చెవులు, మనస్సు అన్నిట్లో గుడ్డితనం ఎప్పుడొస్తది? రోమాపత్రిక 2:19లో ఆత్మీయ గుడ్డితనం అంటారు దాన్ని. రోమాపత్రిక 2:19లో ఆత్మీయమైన గుడ్డితనము. నీవు గుడ్డివాడివి కానీ నీకు అర్థం కావడం లేదని. రోమాపత్రిక 2:19. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి, నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకును, బాలురకు ఉపాధ్యాయుని, నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకున్నవా? దొంగిల విద్యను ప్రకటించలేవా? ఈ స్పిరిచ్యువల్ డార్క్‌నెస్ అంటే తన స్థితి ఏమిటి అన్నది అర్థం కావటం లేదు. మనస్సు గుడితనం కలిగంటం అంటే ఏమిటి? వివేచింపలేని స్థితికి వెళ్ళిపోవటం. కరెక్టు, ఇది తప్పు అని గ్రహింపు పోతది. ఇది పోయినవాడు దురదృష్టవశాత్తు సేవలో గాని ఉన్నట్టయితే నాశనం అయిపోతాడు. వాడి బోధల వలన సంఘం మంచి చెడులను వివేచించి ఈ ఆచారాలు, ఈ పద్ధతులు వాక్యానుసారమా? కాదా? మనం చేస్తున్న పని దేవునికి నష్టం కలిగిస్తదా? లేదా? నేను దేవుడికి ఇష్టడుగా ఉన్నానా? లేక దేవుడికి దూరంగా ఉన్నానా? నా మాటలు నిజముగా వాక్యానుసారంగా ఇతరులను బలపరిచేవి ఉన్నాయా? లేకపోతే నా వెకిలి మాటలు, నా సరసాలమైన మాటలు, నా క్రీస్తు నుంచి ఇతరులను బయటకి అది గ్రహించలేని స్థితే ఆత్మీయ గుడ్డితనం అన్నమాట. నువ్వు దిగంబరుడవు అంటున్నావు. అంటే దాని అర్థం ఏమి? డిఫరెన్స్ ఏమీ లేదు. ఆత్మ సంబంధంగా యూ ఆర్ జీరో. కానీ అంటున్నావు నేను ధనవంతుడను అంటాడు. దాని అర్థం ఏమిటి? సెల్ఫ్ సఫిషియెంట్ నాకన్నీ ఉన్నాయి అనుకుంటూ హెచ్చరికలను, అలాగే దేవుని ప్రేమను, స్వపరీక్షను తృణీకరించడం. ధనవంతులకు అదే గదా! చాలామంది ధనవంతులు నరకానికి పోయే అవకాశం ఉంది. దీనులు గాకపోతే. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సేవకులు చెప్పలేరు. చెప్తే వాళ్ళు కోపమొచ్చి ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. నష్టమేమి లేదు. డబ్బు వలన సంఘం కట్టబడదు. కానీ ధనమున్నప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ ఉండకూడదు. సెల్ఫ్ డిసెప్షన్ ఉండకూడదు. హిపోక్రసీ కూడా బాగున్నామని. చేసేవన్నీ ఎదవ పనులు. కానీ మేము వాక్యానుసారంగా జీవిస్తాం. ఎలాగవుతది? వాక్యం బాగా చదివితే అర్థమవుతుంది. బ్రతుకు ఎలాగుందో. అందుకే ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి వాక్యాన్ని చదువుకుంటూ. 18వ వచనం సలహా ఇస్తున్నాడు. ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని బుద్ధి చూపుచున్నాను. మనం కొనడం అంటే దాని అర్థం ఏందంటే నిజమైన ఆత్మ సంబంధమైన విలువలు కలిగినటువంటి వాటి క్రీస్తు యొద్ద ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకో అంటున్నాడు. దిస్ ఈస్ ఫ్రీ. అగ్నిలో పుటం వేయబడిన బంగారు అంటే ఆత్మీయమైనటువంటి భాగ్యం అంటే ధనం అనవచ్చు. బంగారు విలువైనది. కానీ నా దగ్గర ఉన్నటువంటి స్పిరిచ్యువల్ వెల్త్ ఇంకా విలువైనటువంటిది. తెల్లని వస్త్రములు అంటున్నాడు. అంటే నీతి. నీతి ఎప్పుడొస్తది? క్రీస్తు
మన స్వనీతిని తీసేసి తన నీతిని మనకు కప్పాడు. వి ఆర్ మేడ్ రైచియస్. పొజిషనల్లీ రైచియస్ అంటారు మనల్ని. నీతిమంతులం కాదు గానీ, క్రీస్తు నీతి వలన మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాం. చాలా డీప్ లాజికల్ స్టేట్మెంట్. కాబట్టి నీతిమంతులయ్యాము. జస్టిఫైడ్ అంటారు. అంటే దేవుని ఎదుట నిలబడుటకు యోగ్యులము. ఆహ్, జ్యుడిషియరీ టర్మ్స్ తీసుకున్నట్టయితే నిర్దోషిగా గాకుండా, దోషిగా గాకుండా నిర్దోషిగా క్రీస్తు ఎదుట నిలబడగలిగిన యోగ్యతనే జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటారు. ఆ నీతి కావాలంటే నా దగ్గర ఆ నీతి నీకు లేదు కాబట్టి తెల్లని వస్త్రం తీసుకుంటే నా నీతి తర్వాత నీ కన్నులకు కాటుకనంటు. దాని అర్థమేమి? ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు అర్థం చేసుకోలేకున్నావు. అది అర్థం చేసుకోవాలనుకుంటే నా దగ్గర రా. చాలా మందికి తెలీదు ఆత్మ సంబంధం. హెచ్చరిస్తే, గద్దిస్తే వాళ్ళకి అర్థం కాదు. మొండిగా, మొండిగా చాలా మందికి ఇప్పుడు దయ్యాలు పడడానికి కారణాలేమిటంటే అన్యాచారాలు చేయడం వల్ల పడుతుంది. అందుకే దే హావ్ లాస్ట్ ది అబిలిటీ టు అండర్‌స్టాండ్ స్పిరిచ్యువల్ థింగ్స్. నా దగ్గర కాటుక తీసి చివరగా యేసుక్రీస్తు ఇక్కడ ఏమో రిబ్యూక్ చేస్తుంటే, నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షిస్తాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు. దరిద్రమైన చర్చికి గూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. దీనికి ప్రశంసే లేదు. ఏమంటున్నాడంటే, "నువ్వు మారుమనసు పొందురా బాబు" అంటున్నాడు. క్రీస్తు ప్రేమది. 5 సంఘాలు ఫిలదెల్ఫియా, స్మిర్నా తప్ప మిగతా 5 సంఘాలను గూడా గద్దిస్తున్నాడు. మారుమనసు పొందాల్సిందే. రిపెంట్ అంటున్నాడు. 5 సంఘాలని. స్మిర్నా, ఫిలదెల్ఫియా మాత్రం ఈ విషయాలు వాళ్ళకి చెప్పలేదు. అంటే వాళ్ళు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నారు. 20వ వచనం క్రీస్తు పిలుపు ఎలాగో చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయును. ఇది ఈ చర్చ్‌లో ఒక్కడు గూడా దేవుడిని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కనపడడం లేదే. ఈ మాట అంటున్నాడు. చర్చ్ డోర్ నీ హృదయం దగ్గర నిలబడు. ఆయనే తట్టాల్సొచ్చింది. ఈ సంఘమంతా అవిశ్వాసుల స్థితిలో ఉందా అని అంత ఉంటారా అని. మన దగ్గరకొచ్చి ఆ మాట అంటే చాలా సిగ్గుపడాల్సింది. 21వ వచనం. విధేయతకు వచ్చే ప్రతిఫలము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము, జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. క్రైస్తవ జీవితమే జయించే జీవితం. అందుకే మనకెక్కువ పోరాటాలుంటాయి. ప్రార్థనలో జయించాలి. అది తెలియనప్పుడు మనం రాజీ పడతాం. అందుకే ప్రతి చోట జయించు వానిని మనము ఓటమి కొరకు సృష్టించబడలేదు. జయించే వరకు ఓవర్‌కమర్స్ ఉండడానికి ఇదొక పనికిమాలిన సంఘం. లవొదికయ సంఘం. ఇలాంటి సంఘానికి గూడా గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏంటంటే, మీరు జయిస్తే నా సింహాసనం ముందు కూర్చోబెడతానట. అంటే ఎంత ఉన్నతమైన స్థితి. దేన్ని జయించాలి? కీడును. ఈ యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్‌ని, నిలువెచ్చని స్థితిని. క్రీస్తుని ప్రేమించడానికి రావాలి మీరు. హావ్ టు రెసిస్ట్, నాట్ అగ్రీ టు డూ. దీన్ని జయించండి మీరు. నా సింహాసనం ముందు కూర్చుండబెడుతున్నాం అంటే, సింహాసనం ముందు కూర్చుండబెట్టడం అంటే రూల్ చేసేవాడే. పరిపాలించువాడినే సింహాసనం మీద కూర్చోబెడతారు. 1 కొరింథీ 6లో 2, 3 వచనములు. 1 కొరింథీ 6, 2, 3. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? వలన లోకమునకు తీర్పు జరగవలసుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదు. మనము దేవదూతలకు తీర్పు తీర్చగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా! మత్తయి సువార్తలో కూడా ఏమంటాడు శిష్యులతో? మీరు 12 మంది సింహాసనం మీద కూర్చుంటారు. మీరు లోకానికి ప్రకటన గ్రంథంలో కూడా అంటే ఒక విశ్వాసి ఆధిక్యత ఎలాంటిది చూడు. ఇలాగా లోకమునకు తీర్పు తీర్చే ఆధిక్యత కలిగిన లోకంలో ఉన్న పనికిమాలిన విషయాలు జీవన సంబంధమైన వాటితో ఇరుక్కోకండి. కాబట్టి ఈ యొక్క ముగించేస్తాను. ఈ యొక్క లవదీకయ సంఘం ఏంటంటే వీరిలో ఒక మంచి కూడా లేదు. వీరు చాలా భక్తి కలిగి బాగున్నాం. ఎవరికొస్తదంటే దేవుడు నీ స్థితి గురించి నీకు భయం ఉండదు. బాగున్నాను అనుకుని జీవనం కొనసాగిస్తూ చాలా డేంజరస్. అందుకే వీళ్ళని హెచ్చరిస్తూ నా దగ్గరకు రండి. వాటిని తగ్గి తగ్గించుకొని మారుమనసు పొంది
జయించేవాడివైనట్టయితే ఆ సింహాసనం అవకాశం నీకు పోలేదు. కాబట్టి ఇవి మనం గుర్తు చేసుకుంటూ దేవునితో దగ్గర సంబంధం కలిగినప్పుడు మనకు భయం లేదు. దేవునితో దగ్గర సంబంధం ప్రార్థిస్తాం. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలను దీవించు. మా హృదయములకు గ్రహింపును. మేము మా ఇష్టం వచ్చినట్టుగా జీవించుకున్నట్లుగా హెచ్చరికలు చేస్తూ బాగు చేయడానికి నువ్వు చాలా ప్రేమ కలిగింది. లవొదికయ ఏమాత్రం మంచి లేనటువంటి క్రీస్తును బయట ఉంచినట్టు కూడా అవకాశం ఇచ్చి మారు మనసు పొంది జయించు. నాతో కూడా సింహాసనం మీద చాలా ప్రేమ కలిగిన వాడు. మాకే ఆత్మ సంబంధ విషయాలు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.